నియోజకవర్గానికి ఒక్క మందిరానికి నీళ్లు ఆఫ్ చేసిన వాళ్ళు రేపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇలాంటి గతి పట్టిస్తారు. ఇప్పటికే మంచి నీళ్లు తాగిన పాపానికి ఎంతోమంది బలైపోయారు. మా నీళ్లు ముట్టారని, మా బాయిని ముట్టారని, మా కుండలు ముట్టారని ఎంతోమందిని కొట్టి చంపిన సంఘటనలు చరిత్ర పుటల్లో ఎక్కడ వెతికినా వాళ్ళ అవశేషాలు దొరుకుతాయి. ఇప్పటికీ మంచి నీళ్లు త్రాగనివ్వం, మంచి నీళ్లు రానివ్వమని చేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దాడిని మనము ఖండించాలి, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకేం పర్వాలేదు, మా దగ్గర పుష్కలమైన నీళ్ళు వస్తున్నాయని మురుస్తున్నారేమో కొంతమంది. అతి త్వరలో ఆ ప్రాబ్లం మీకు కూడా రావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తెలివైనవాడైతే ప్రమాదం దూరంగా ఉన్నప్పుడే దూరదృష్టితో కనిపెట్టి జాగ్రత్త పడతాడు. తెలివి లేనాడైతే వాని సూరుకు మంట అంటుకున్నప్పుడు కూడా వానికి సోయి ఉండదు, సోమరి నిద్రలో ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఎవరు ఉండడానికి వీల్లేదు.